ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్. చిక్కుడు గెనుపు చిక్కుడు అండి, చూడండి కింద నుంచి గెనుపు చిక్కుడు. వావ్ సూపర్ గెనుపు చిక్కుడు అండి. ఎంత క్రాప్ ఉంది పా, చూడండి గెనుపు చిక్కుడు. గెనుపుకి ఎక్కువ తీగలు అయితే లేదు, కొన్ని తీగలు అరలేసి ఒకదానికి ఒక చుట్టుకొనేసి వంగబడిపోతూ ఉంటాయి. ఇది అలా కాదు, చూడండి గనుపు కింద నుంచి ప్రతి ఒక్క గనుపుకి కాయ, ప్రతి ఒక్క గనుపుకి ఎంత బాగుందంటే చూడండి, కింద నుంచి చూడండి, ఇక్కడి నుంచి చూడండి వావ్. చూడండి లాంగ్ కూడా ఇంతే, 3 ఇంచీలకు ఒక గెనుపు, 3 ఇంచీలకు ఒక గెనుపు గొలకలు. చూడండి వావ్, చూడండి 3 ఇంచీలకు ఒక గెనుపు. చూడండి 3 ఇంచీలే, ఇదిగో 3 ఇంచీలే. చూడండి ఇదిగో, ఇక్కడ పోయి ఇక్కడ ఇలా ఉందండి. ఇదొక వెరైటీ చూడండి. ఈ వెరైటీ బలి వెరైటీ కింద చిక్కుడండి. ఇదొక వెరైటీ. ఇది పూలు ఎక్కువగా లాంగ్ వచ్చేస్తున్నాయి, కొమ్మలు వంగిపోయేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఇవి తీగ వెరైటీనే. చూడండి ఇది చూడండి, ఈ వెరైటీ కూడా చాలా బాగుంటుంది. పేపర్ చిక్కుడు అంటారు. అలాక్, ఇది చాలా బాగుందండి. ఇది మామూలుగా మన లోకల్గా పేపర్ చిక్కుడు అంటాము. బాగుంది, ఈ వెరైటీ కూడా చాలా బాగుంది. చూడండి కింద నుంచి కాయ, కింద నుంచి గొలకులు చాలా బాగుంది. పువ్వు చూడండి, పైన అయితే ఎంత పువ్వు ఉంది చూడండి. ఈ వెరైటీ చాలా బాగుంది. చూడండి ఈ వెరైటీ బాగుందండి. ఇటు కూడా మనకి కింద నుంచి కాయ. D23 వెరైటీ చిక్కుడు వెరైటీ. చూడండి ఇది కూడా గెనుపు చిక్కుడు లాగా ఉందండి. చూడండి కింద నుంచి క్రాప్. ఈ వెరైటీ చూడండి, తీగ జాతి. ఏమి కాయ బా, ఇట్లుంటే మనకి కాయలు కోసుకోవడానికి. ఇంకోటి ఏమంటే కొమ్మలు ఇరుక్కుండా ఉంటాయి, వంగిపోకుండా ఉంటాయి కాయల. బీన్స్ ఎట్లా కోసుకుంటామో అట్లా కోసుకోవచ్చు అండి ఈ వెరైటీలో. గెనుపు చిక్కుడి D116 నెంబర్. బాగుందండి, వెరైటీ కూడా చాలా బాగుంది. ఇది బెల్ట్ చిక్కుడు అనమాట, ఒకే లైన్ వేశారు. ఇది కూడా పూలు వంగిపోవు, కొమ్మలు వంగిపోకుండా. ఇవి కూడా కింద నుంచి కాయ బాగుందండి. చూడండి బాగుంది. DP15 ఈ వెరైటీ అనపకాయలండి. ರೌಂಡ್ ಬರುತ್ತೆ, ಆಮೇಲೆ ಚಪ್ಪಟೆನೂ ಬರುತ್ತೆ.